గుడ్ మార్నింగ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. సో తిరుపతిలో ఇది డే 2. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, నేననే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని చెప్పేసి. అంటే దర్శనంకి నాకు కన్ఫర్మ్ కాలేదు, వాళ్ళు నలుగురు కన్ఫర్మ్ అయింది. సో వాళ్ళు నలుగురు వెళ్తారు అనమాట. సో అట్లా అని చెప్పి ఇక నైట్ మన వాళ్ళు కలిసిందని చెప్పినా కదా, ఇక్కడ లోకల్ పీపుల్ మన సబ్స్క్రైబర్స్. సో వాళ్ళు ఏమన్నారంటే, అన్న ఇక్కడ చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అట్లనే ఒకటి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు ఒకవేళ దర్శనంకి వెళ్ళకపోతే నాకు చెప్పానా, తీసుకెళ్తా, మనం పోదామని చెప్పన్నారు. సో సరే ఇప్పుడు చెప్తా అని చెప్పిన. సో ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళిపోయారు దర్శనానికి, నేను ఒక్కనే ఉండే. సో స్నానం చేసి రెడీ వాళ్ళకి చెప్పిన అనమాట. వాళ్ళు వచ్చారు, బయట ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళతో కలిసి మనం ఇక్కడ ఈ లోకల్లో ఉన్న టెంపుల్స్ ఏందో అవి దర్శనం చేసుకుందాం. మనం ఈ మెయిన్ టెంపుల్ ఎట్లా దర్శనం చేసుకోలేకపోయినా ఇట్స్ ఓకే. ఆ దేవుడు నన్ను స్పెషల్గా ఆహ్వానిద్దాం అనుకున్న తర్వాత సో విఐపి క్యాండిడేట్కి వచ్చి విఐపి క్యాండిడేట్ దర్శనం తీసుకుందాం మనం త్వరగా. ఓకే, సో ఈసారి ఇంకా తక్కువ వాళ్ళది ఒకసారి దర్శనం ఉంది. సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు నా అవుట్ఫిట్ ఏమి వేసానో చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సింపుల్ లెనిన్ ప్యాంట్స్ అండ్ సింపుల్ లెనిన్ షర్ట్ అనమాట. ఇప్పుడు బాత్రూమ్ కోసం ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇక్కడ ఎంత మంచిగా పెట్టింది కానీ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టలేడు. అందుకే మిర్రర్ కోసం అని బాత్రూమ్ వచ్చి చూపిస్తున్నా. సో నౌ లెట్స్ గో. గుడ్ మార్నింగ్, హాయ్ చెప్పు ఒకసారి. సో వీళ్ళే అనమాట, చెప్పినా కదా ఇందాక. సో ఇప్పుడు అట్లా ఏమంటారు, తిరుపతి వెంకటేశ్వర దర్శనం అయితే కాలేదు. సో అట్లా ఇక్కడ చుట్టుపక్కల వేరే టెంపుల్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పాను. పోదాం ఇప్పుడు. సో ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఇక్కడికి వచ్చినాం ఫస్ట్. సో ఇటు నుండి తర్వాత ఇప్పుడు అదే జపాలి హనుమాన్ టెంపుల్ అంటే ఇక్కడ ఒకటి పోతుంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఈయన పేరు గురు, ఈయన పేరు ప్రదీప్, ఈయన పేరు హరి. ఓకే, సో ఇప్పుడు ఇట్లా వీళ్ళతో వెళ్ళడానికి అది టికెట్ ఏమంటారు బుక్ కాలేదు అనుకుంటా, దర్శనం టికెట్ బుక్ అవ్వకుండా. ఇప్పుడు వీళ్ళతో ఇట్లా కలవాలని ఉంది కాబట్టి ఇట్లా అయ్యింది అని చెప్పాను. ఓకే, అంటే లైక్ ఇప్పుడు ఇక్కడికి తిరుపతికి ఎవరు వచ్చినా నార్మల్గా వెంకటేశ్వర దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో మనం ఇక్కడ కొంచెం తిరిగి ఇంకా వేరేవన్నీ కూడా దర్శనం చేసుకుంటాం. వస్తాం, స్పెషల్గా ఇంకోసారి వస్తాం మళ్ళీ తిరుపతి. బాగుంది కదా లొకేషన్. ఇక్కడ అక్కడ పైకి వెళ్తే శ్రీవారి పాదాలు అన్నమాట. పాదాలకు వెళ్ళే రోడ్లోనే ఇక్కడ ఇది ఉంది. సో ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకోవడం, రీల్స్ తీయడం అవి చేస్తారట. బాగుంది, నైస్. వాటర్ డాడీ అయినా పెద్ద ఉంటాయి ఆ పాదాలు. ఉంటాయి, అవి బాక్స్ లో పెట్టేసి. సో ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర అయిపోయింది, ఇక్కడికి వచ్చినాం, దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు జపాలికి వెళ్దాం. బా చలో. ఓకే, ఇదే అనమాట లోపలికి వెళ్దాం. హనుమాన్ జయంతికి ఇక్కడ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటాయంట, మొత్తం రచ్చ ఉంటుందంట. ఎంత విగ్రహం ఉంటుందా ఆయన? విగ్రహం చిన్నదే కాకపోతే ఎక్కువ చరిత్ర పెద్దది. చరిత్ర పెద్దది. అంటే ఇక్కడే పుట్టారని వాదన కూడా చేస్తారు.
హనుమాన్ ఇక్కడే పుట్టాడు అనేసి కోర్టులో నడిచింది. అవునా? ఓకే ఓకే ఓకే. కాకపోతే ఎండిపోయింది, వాటర్ లేదు. టెంపుల్ పైకి ఎక్కుతున్నాం అనమాట. యాక్చువల్లీ స్టెప్స్ ఎక్కొచ్చు, కాకపోతే ఇట్లా కొంచెం ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది. దాన్ని వస్తాడు అని చెప్పి రూట్ వస్తాం. దిగేటప్పుడు అట్లా మెట్ల దిగుకుంటూ వస్తాం. చూసిరా ఎట్లా ఉందంతా. ఒక్క పర్సెంట్ కూడా లేదు సిగ్నల్ ఇక్కడ, మొత్తం నో సిగ్నల్స్. ఇక్కడ వచ్చేసరికి ఉన్నాం మనం. జియో ఎయిర్టెల్ ఒకటి ఉంటుందా? ఎయిర్టెలే బాగుంది. 1% కూడా లేదు సిగ్నల్. మనం ఎట్లా అంటే మొత్తం అలవాటు పడిపోయినాం దీనికి, టెక్నాలజీకి, వీడియోలు, ఈ నెట్కి, దానికి దీనికి. అసలు ఉండలేము ఫోన్లో అయిపోతే, అసలు ఉండలేము. ఈ దొంగ వచ్చి ఉండాలిరా అంటే కష్టమే, ఇక సావే మనకి. 10 రోజులు మాలేస్తాం దేవుడికి, ఈడే పడుకునేది. సోషల్ మీడియాకి చాలా దూరం ఉంటుంది. 10 రోజులు అంటే ఏం మాలేస్తారు? ఆంజనేయ స్వామి 10 days ఉంటుందా? 10 days 11 days అట్లా. ఇక్కడే గుట్ట పైన ఉంటారు. ఈడే పడుకుంటున్నా గుళ్ళో. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. నేను అయిపోమాలు వేస్తాను, కానీ ఇప్పుడు తర్వాత వేస్తాను. పెళ్ళి నాకు వేస్తాను, అయిపోమాలు వేస్తాను. Pode tirar tu pode. Pode. Cambiado. సో మా బాస్ ఇక్కడికి రప్పించుకోనికి నన్ను తిరుపతి టికెట్ క్యాన్సిల్ చేసాడు. తిరుపతి దర్శనం టికెట్ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ రావాల్సి వచ్చింది. జపాలి హనుమాన్ టెంపుల్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. ప్రదీప్ కదా? హరి ప్రదీప్ గారి పేరు, ఆయన పేరు. ఓకే. హరి, గురు అండ్ ప్రదీప్, నవీన్ గోల్డెన్ బాయ్. సౌత్ ఇండియన్ ఫుడ్ కార్నర్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ తీసుకొచ్చిండు. సో ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా అండ్ పన్నీర్ బటర్ నాన్ అని చెప్పిన, తిందాం ఎట్లా టేస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అండ్ బ్రంచ్ అయిపోయింది. ఓకే, పర్లేదు, అంత కాస్ట్లేదు కానీ బాగానే ఉంది ఫుడ్. అంటే పన్నీర్ బటర్ మసాలా అంతా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు వీళ్ళ జిమ్కి వెళ్తున్నాం అనమాట. వీళ్ళు ఏదో అంటే లైక్ ప్రైవేట్, ఇక్కడ పైన జిమ్స్ లేవంట. సో ఏదో ప్రైవేట్ జిమ్ లాగా అట్లా ఏదో చేసుకున్నారంటే. సో ఒకసారి ఇక్కడికి వెళ్ళేసి చూసేసి తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చిన ఇంటికి, ఇక్కడికి స్టేకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా మంచిగా చూసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అన్నీ బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాల్ చేస్తాను, సరే? రైట్ మళ్ళా బాయ్. బ్యాక్ టు ద హోటల్ అంటే స్టే, బ్యాక్ టు ద స్టే. బట్ సీరియస్లీ ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరికి అమ్మ ఇంత ప్రేమని ఎవరికి ఇస్తారు పోయి, ఎవరికి ఇంత ప్రేమ ఇస్తారు ఏమి చెప్పు. ఆయన అంటారు లిటరల్లీ, ఏమన్నా వాళ్ళు అంటారు ఏమన్నా సెలబ్రిటీస్ వీళ్ళు వస్తే అంటే పోయి చూస్తాం చేస్తాం, కానీ ఇట్లా కలవాలి, చేయాలి, అది చేయాలి అని చెప్పి అసలు ఉన్నదన్న. కాకపోతే నువ్వు వచ్చినప్పుడు చాలా ట్రై చేసాం, నేను కలుద్దాం చేద్దామని చెప్పి. నువ్వు ఎక్కడ అంటే స్టోరీ పెడుతున్నావు, అక్కడెక్కడ మేము అన్నీ తిరిగినాం, అక్కడ అన్నీ తిరిగి లాస్ట్కి అక్కడ కలిసినావు అని చెప్పి. అంటే ఫెల్ట్ రియర్లీ వెరీ గుడ్. చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు లంచ్ చేసినా కూడా పైసలు నేను కొడతాంటే లేదని చెప్పి వాళ్ళే పైసలు కొట్టి ఆడ ఈడ అన్నిటి దగ్గర మంచిగా ఆడ తీసుకుపోయి చేసి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో దీనికోసమే నాకు ఆ టికెట్లు మిస్ అయినేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ విల్ బి ఎ స్పెసిఫిక్ రీజన్. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. అదే అనమాట. డే స్పెంట్ వెరీ వెల్. అసలు మర్చిపోలేనిది. గాయ్స్
వచ్చారు మా వాళ్ళు, దర్శనం మంచిగా అయిందంట. సో వీఆర్ లీవింగ్, ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇక రిటర్న్ అవ్వాల్సింది. వీఆర్ ఇన్ తిరుమల ఎలక్ట్రిక్ బస్ గోయింగ్ డౌన్ టు తిరుపతి. కొండ దిగుతున్నాం. ఏసీ, ఫుల్ ఏసీ బస్. టికెట్ 130 రూపాయలు టు గో డౌన్. 110 110 రూపాయలు. అంకుల్ కరెక్టింగ్ ఫర్ మిస్టేక్. హాఫ్ టికెట్ 90 రూపాయలు. నాకు కాదు, మా చిన్నగానికి 90 రూపాయలు. ఎందుకంటే పక్క ఉంటాడు కదా, చిన్న పోరాడు అనుకున్నా. హాఫ్ టికెట్ 90 రూపాయలు తీసుకున్నాను. 7 గంటల సేపు నుంచి మెనూ వస్తున్నాం. ఇప్పుడు మొత్తం వచ్చి మీల్ చెప్తా చూడు. ఏం తిందాం రా చిన్న? ఏం తిందాం? థాలీ చెప్పిండు, అది టేస్ట్ చూసి నేను మంచిగా ఏమంటారు అది ఫ్రైడ్ రైస్ చూస్తున్నాను. ఓకే చెప్పి అన్ని మీల్స్ అలా చూసిన ఇప్పుడు మీల్స్. లైట్ తింటాడు, ఈడేమన్నాడు జొర్ర మంచిగా తింటా అన్నాడు. అరే జీరా రైస్ అన్న కట్ రైస్ అని ఉందా అన్నాడు. ఉన్నదిరా చెప్పుకోవాలి. థాలీ బాగుంది అనగానే థాలీ అన్లిమిటెడ్ థాలీ వేస్తున్నాడు కాక. ఇంకా చెప్పరా, ఇంకా బద్దం చేయాలి నన్ను. ఇంకేం బద్దం చేయాలి, ఉన్నది చెప్పిన బద్దం ఏమో. నువ్వు ఫస్ట్ ఏం చూసినావు? మీరు అంతసేపు చూసి ఏం చేసినావు? టేస్ట్ చూసి చెప్తున్నాము. ఏం చేసినాం రా? సరే అన్న పోనీ. పొద్దుగాలనే బటర్ మసాలా అవన్నీ తిన్నావు కదా. ఫస్ట్ వెజ్ మంచూరియా చేద్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ వెజ్ మంచూరియా ఇదిరా ఫోన్ కి చార్జింగ్ తీసేట్లేదు. మొత్తం వచ్చిన తర్వాత నన్ను ఏమనదు, ముందే చెప్పిన నేను టెస్ట్ కూడా చేయించుకున్నాను. సరే పోనీ అయితే ఇక మళ్ళీ మసాలా ఎందుకు వెజ్ మంచూరియా అని చెప్పి ఇక మళ్ళీ మీల్స్ గురించి చెప్పిన. దెంగి తిన్నా గాయస్, దెంగి తిన్నా. 2 లడ్లు తిన్నా, మంచిగా దెంగి తిన్నా. గుట్ట నిండిపోయింది. ఇన్ని రోజులలో ది బెస్ట్ మీల్ ఇది. దబాయి చేద్దాం. ఎట్లుదరా మీరు? ఎట్లుదరా చిన్న మీల్ సెట్ ఉందిలే. ఎట్లుదరా ఎట్లుందిరా? ఇక వీడియో సజెషన్ ఇది. రెగ్యులర్ వస్తాడు ఇక్కడికి, తిరుపతి అంటే తిరుపతి వచ్చినాడు వల్ల ఈయన తింటాడంట. చాలా ఇష్టం అంటానికి మా వాడు. మీరు కూడా కావాలంటే గోవిందరాజు టెంపుల్ దగ్గర ఇక్కడికి వచ్చేది. ఏంది ఎప్పుడన్నా తిరుపతి పోతారు, ఎక్స్ట్రా పైసలు ఇది పట్టుకోవాలి. మంచి గైడ్ చేస్తారు ఎట్ట పోవాలి, ఇంకా ఏడ ఫుడ్ బాగుంటుంది. ఇది తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతి కోసం రాడు, తిరుపతి కోసం వస్తుంది. బాయ్స్ ఇగో లాస్ట్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట మీల్స్లో. ఐస్ క్రీమ్ మా వాళ్ళు తింటుంటారు. ఇది నాది 3వ లడ్డు. నాది నేను తిన్న తర్వాత ఇది తిన్న తర్వాత అది తింటున్నా. 3వ లడ్డు. నీది మురిగిపోయింది వద్దులండి. ఇంకో అట్టిపళ్ళు కూడా ఇస్తారు. అట్టిపళ్ళు పాపలు తెప్పిస్తాను. ఫిల్టర్ కావే అన్ఫిల్టర్ బర్సరే చూడు బర్సరే ఇమ్మేచర్ ఫెలో చూడు హాటే బ్యాడ్ ఇక్కే ఈ పూక ఈ శోధంగా దిగొద్దు చూసినాడు. అరే నీకు కావాల్సింది దొరకదురా, నీకు కావాల్సింది దొరకదు. అయిపోయింది ఇక, ఇప్పుడు ట్రైన్ వస్తుంది, వెళ్ళిపోతాం. సో తిరుపతి పీపుల్, యూ గైస్ రెస్ట్ ఇన్ పీస్. నవీన్ గోల్డన్ బై లివింగ్. గాయస్ వీఆర్ స్టార్టెడ్. లెక్కలు వేసుకుంటారు వాళ్ళు. ఎక్కినాం ట్రైన్. గాయస్ వీఆర్ ప్లేయింగ్ లూడో విత్ దిస్ లోడో. గాయస్ ఆట మంచి రసబద్ధంగా సాగుతుంది. నా 2 లోపల పోయినాయి, వీళ్ళందరూ ఒక్కొక్కరు లోపల పోయినాయి. చిన్నగాడు నాగుపాము లెక్క పగ పట్టిండు నన్ను కొట్టి. బెంకిలో బాగా కప్పు కొడుతున్నాడు. చిన్నగాడు విషం కక్కుతుడు నా మీద, నేను లోపలికి పోతున్నా అని చెప్పి విషం కక్కుతుడు. లిటరల్లీ విషం కక్కుతుడు. అందరిని ప్రోగ్ చేస్తున్నాడు. చంపుర్రా అని అందరికి చెప్తుడు ఇట్లా, సంపుర్రా అని. ఏమరా చిన్న అంత పగబట్టిన బట్టబాజిగా ట్రై చేసినవరా మరి చిన్న? 2 పనులు అయినాయి, ఇంకా 2 లోపల అయినాయి. బ్లూ అయినాయి చిన్న. రే అమ్మరుండి రాని నువ్వు ఎర్రిపుక చిన్న. పండు అన్ని పండ్లు అయిపోయినవి నావి. ఎర్రిపుక फर्स्ट विनर कौन है? फर्स्ट विनर गोल्डी। चूतिया महंगा लोड़ा पूरा चूतिया साले चूतिया पाकेट गाड़ मार गूद पाच चूतिया बोसड़ी वानी वाला 1-1. अरे ఎందుకు రా ఆగరా నేను వేస్తా పడుతుంది.
చూసినావా చూసినావా కంగ్రాచులేషన్స్ గోల్డీ అబ్బి చిన్నజీ కిస్కింగ్ పృథ్వీ నవీన్ గోల్డెన్ బాయ్ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ పూకరా 3 4 పోయిడా 5 क्या बेंगलोर पूरा छूतिया है छूतिया पूरा छूतिया छूतिया इन्हें बड़ा छूतिया इन्हें बड़ा और इधर फर्स्ट सेकंड रनर विनर विनर रनर तुम लोग छूतिया ये बहुत बड़ा छूतिया बहुत बड़ा ए बाइक रा बाळा को बाइक रा పైన ఉందిరా మీ బైక్ రా నేను ఎప్పుడు నీకు కిందే ఉంటా వచ్చవస మన పైకి వచ్చవస మధ్యరాత్రి లేచి ఇటు దిక్కు వండుకో లీక్ అవుతుంది అంటే పైన వంటనా ఆ పైన వంట నాకు మధ్యరాత్రి ఉత్సవం అలవాటు ఉంది నేను ఇంట్లో ఉత్సవం నీ మీద పడుతుంది మళ్ళీ ఇష్టం గాయ్స్ గుడ్ మార్నింగ్ వీఆర్ హాఫ్ అన్ అవర్ ఫార్ అవే టు అవర్ హోమ్ గుడ్ మార్నింగ్ కొక్కి వరుణ్ చిన్నదమ్మే చిక్కులు కవ్వాలా మిర్రంగా చిక్కులు చిన్నది కవ్వాలా సూర్యుడు సులిగాడు ఎందుకు నవ్వుతున్నావు అట్లా ఫీల్ అవుతాడు ఎందుకు నవ్వుతున్నావు ఆడు అలిగి మళ్ళీ ఇప్పుడు ఈయనే దిగుతా అంటాడు మళ్ళీ చెరువులో ఎటు పోతాడు పాపం చూడండి అరే అమ్మ షైన్ వేస్తుంది అప్పుడే సూర్యుడు అనగా గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ మార్నింగ్ నచ్చినట్టు వెతుకుతా అడిగేడోడి ఎవ్వడు అనిగిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా